వాకౌట్ చేసిన వైకాపా ఎమ్మెల్సీలు తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందన్న మంత్రి సత్యకుమార్. ఏడాది నుంచి మామిడి తోటలకు భీమా మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతి గ్రాంట్గానే 15,000 కోట్లు మంత్రి నాదేళ్ల. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార వ్యాధి వ్యాప్తి అంశంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అతిసార మరణాలపై విపక్ష సభ్యుల ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇచ్చిన సమాధానం దుమారాన్ని రేపింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాధితో మరణాలు సంభవించిన విషయం వాస్తవమేనా అని వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ లేదు అని సమాధానం చెప్పడాన్ని వైకాపా ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు రికార్డులో పరిశీలించాలంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఒక ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి చేతులతో బల్లను జరుస్తూ సభకు కొద్దిసేపు అంతరాయం కలిగించారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్ ఎంతగా చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. చర్చలో భాగంగా సభ్యుడికి గౌరవం లేకుండా మంత్రి మాట్లాడారని ఆరోపిస్తూ వైకాపా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అతిసార వ్యాధి బారిన పడి కొందరు మృతి చెందిన విషయంపై తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు లేదు అని మంత్రి చెప్పి ఆ తర్వాత మాట మార్చడం భావ్యం కాదని మండలిలో వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవసరమైతే రికార్డులు పరిశీలించాలని పట్టుబట్టారు. గొర్రెలలో సుమారు 202 మంది అతిసారం సోకిందని అధికారులు గుర్తించారు. మృతుల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. సీఎం, మంత్రులు, అధికారులు మృతుల సంఖ్యపై స్పష్టత లేకుండా మాట్లాడారు. మృతులకు పరిహారం చెల్లించే విషయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖ రాశా. ప్రభుత్వానికి మీ ద్వారా కూడా లేఖ పంపిస్తున్నానని బొత్స పేర్కొన్నారు. నేను అనన్న విషయాన్ని అన్నట్టుగా సీనియర్ మంత్రులు వక్రీకరించడం భావ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పందించారు. రాష్ట్రంలో అతిసారంతో 18 మంది మృతి చెందారని సమాధానం ఇచ్చిన విషయాన్ని పరిశీలించాలన్నారు. గత ప్రభుత్వం తాగునీటి శుద్ధి పనుల విషయంలో చూపిన నిర్లక్ష్య ఫలితమే ప్రస్తుతం డయేరియా కేసులు రావడానికి కారణం. గొర్రెల మండలానికి తాగునీటిని సరఫరా చేసే చంపా నదిలో బహిరంగ మల విసర్జనతో పాటు పైప్ లైన్లకు గత 5 ఏళ్లుగా మరమ్మతులు చేయించలేదు. గతంలోని విజయనగరం జిల్లాలో భారీగా డయేరియా కేసులు నమోదైన ఎన్నడూ నమోదు కాలేదని బొత్స పేర్కొనడం భావ్యం కాదు. డయేరియా మృతులు గతంలో ఎన్నడూ ఎక్స్గ్రేషియా చెల్లించిన దాఖలాలు లేవని మంత్రి వివరించారు. ఉమ్మడి కడప జిల్లాలో 2020లో 20,000, 2021లో 23,000 అతిసారం కేసులు నమోదయ్యాయని, అందులో 3 మృతి చెందితే గత ప్రభుత్వం ఎంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చిందో చెప్పాలని మంత్రి అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ అతిసార మృతులకి తన నుంచి డబ్బులు ఇచ్చారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అయితే అతిసార కేసులు